శివుడు వినాయకుడి తలని ఎందుకు ఛేదిస్తాడు? పూర్వం గజ రూపంలో గల రాక్షసుడొకడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై కోరికను కోరుకోమంటాడు. అప్పుడు గజాసురుడు, నీవు ఎల్లప్పుడూ నా కడుపులో ఉండాలి అని కోరుకుంటాడు. శివుడు అతని కోరికను మన్నించి ఒప్పుకుంటాడు. కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి బాధపడుతుంది. మహావిష్ణువును ప్రార్థించి, ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను తెలివితో భస్మాసురుని దగ్గర నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో శివుణ్ణి కాపాడాలి అని వేడుకుంటుంది. శ్రీహరి గంగిరెద్దుల మేళమే సరైన ఉపాయం అనుకుని నందీశ్వరుని గంగిరెద్దులాగా బ్రహ్మాది దేవతలను వాయిద్య కళాకారుల్లాగా మార్చి గజాసురపురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు. దానికి మెచ్చిన గజాసురుడు, మీకేం వరం కావాలో కోరుకోండి అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇది నందీశ్వరుడు శివుడిని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ కడుపులో ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడిగాడు. వెంటనే కోరిక కోరింది మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. ఇక తనకి మరణం తప్పదని గ్రహించి శివునితో నా శిరస్సుని లోకమంతా ఆరాధించేలా అనుగ్రహించి నా చర్మాన్ని నీ వస్త్రంగా ధరించమని వేడుకుంటాడు. అభయం ఇచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి ఒక్క సైగ చేస్తాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి చంపేస్తాడు. బయటికి వచ్చిన శివుడు శ్రీహరిని తలుచుకుంటాడు. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో బాలుని రూపాన్ని తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని రానివ్వద్దు అని చెప్పింది. తర్వాత శివుని లోపలికి రానివ్వకుండా ఆపుతాడు. శివుడి కోపంతో ఆ బాలుని శిరస్సు ఛేదిస్తాడు. శివుడు చేసిన పనికి పార్వతీదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. శివుడు కూడా చింతించి గజాసురునికి ఇచ్చిన మాట కోసం ఆ శిరస్సుని ఈ బాలునికి పెడతారు. అందువల్ల గజాననుడిగా పేరు పొందాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.